ప్రియ సహోదరి సహోదరులారా, అన్నావలే నేను దేవుని యొక్క సన్నిధిలో ఉండగలమా మనం? అది ఈరోజు మనం అందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ కాసేపు ఆ యొక్క అంశంపై ధ్యానిద్దాం. మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. ఏమిటవి? మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్త మరియు యోహాను శుభవార్త. ఈ 4 సువార్తల్లో కూడా స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది. యూదయ ప్రాంతంలో ప్రభువు జీవించినటువంటి కాలంలో స్త్రీలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేకున్నప్పటికీ కూడా పవిత్రాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత లిఖించబడినటువంటి ఈ యొక్క 4 సువార్తలలో కూడా స్త్రీల గురించి ప్రత్యేకంగా లిఖించబడి ఉన్నది. మత్తయి శుభవార్త దాదాపుగా 30 సార్లు స్త్రీల గురించి చర్చిస్తూ ఉంటాడు. అదేవిధంగా లూకా శుభవార్త 19 సార్లు స్త్రీల గురించి ప్రవచిస్తూ ఉంటాడు. మరి ఈనాడు మనం ఆలకించినటువంటి ఈ యొక్క లూకా సువార్తికుడు దాదాపుగా 43 సార్లు చర్చిస్తాడు ఈ యొక్క స్త్రీల గురించి. మరియు యోహాను సువిశేషములో సువార్తికుడు 19 సార్లు ఈ యొక్క స్త్రీల గురించి చెప్తూ ఉంటాడు. కానీ వీరందరిలో కూడా ఎక్కువ సార్లు చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరు? లూకా సువార్తికుడు. ఎందుకు స్త్రీల గురించి అంత ప్రత్యేకంగా లూకా సువార్తికుడు చెప్పాడు అని చెప్పి మనం అందరం కూడా ఒకసారి ఆలకించినట్లయితే, దేవుని యొక్క రక్షణ అందరికీ కాబట్టి స్త్రీలకు కూడా ఆ రక్షణలో భాగమున్నది అని లోకమంతటి కూడా ప్రవచించటానికి, లోకమంతటికి కూడా తెలియపరచటానికి ఆయన ప్రత్యేకంగా ఆయన యొక్క సువార్తలో దాదాపుగా 43 సార్లు స్త్రీల గురించి చెప్తూ ఉన్నాడు. మరి అలా చెప్పబడినటువంటి స్త్రీలలో ఒక స్త్రీ ఈ యొక్క అన్నా ప్రవక్తి. ఈ అన్నా ప్రవక్తి గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాయబడలేదు. ఆమె గురించి రాయబడినది 3 వాక్యాలు. ఈ 3 వాక్యాలే ఆమె గురించి రాయబడి ఉన్నాయి. మీ అందరికీ కూడా అనిపించవచ్చు, ఈ ఫాదర్ గారు ఈరోజు ఈ 3 వాక్యాలు మాత్రమే పలికినటువంటి ఈ అన్నాను ఎందుకు ఎంచుకున్నాడు? ఈ బైబిల్ గ్రంథంలో 100 సార్లు రాయబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మోషే ఉన్నాడు, దావీదు మహర్షి ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇంకా అనేక మంది ప్రవక్తలు మరియు దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరి గురించి కూడా మనం చర్చించవచ్చు. కానీ ప్రత్యేకంగా ఈ రోజున నేను ఈ 3 మాటలే చెప్పబడినటువంటి ఈ స్త్రీ అన్న ప్రవక్తి గురించి ఎందుకు చెప్పాలి అని అనుకున్నానంటే, దేవుడు ఆమెను ఎందుకు ఎంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆమె పేరేంటి, ఆమె గోత్రం ఏమిటి, ఆయన యొక్క తండ్రి ఎవరు, ఈ విషయాలన్నిటి గురించి మనం ధ్యానించినట్లయితే పవిత్రాత్మ దేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి కార్యము ఎంత గొప్పగా ఉంటుందో మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఎవరిని గుర్తుంచుకుంటాడు? పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వారిని, ధనికులను, రాజులను, రాజకుమార్తెలను, సంపద, అధికారము, హోదా, పలుకుబడి ఇవన్నీ ఉన్నటువంటి వారిని మాత్రమే గుర్తుంచుకుంటాడా? బైబిల్లో మనకు భిన్నమైనటువంటి సమాధానం లభిస్తుంది. అదేంటంటే, దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్పవారిని మాత్రమే కాదు, అత్యల్పమైనటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసముతో జీవించేటువంటి వారిని కూడా ఆ ప్రభు గుర్తుంచుకుంటాడు. ఎంతో విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని తృష్ణ కలిగినటువంటి వారిని ఆ ప్రభు గుర్తుంచుకుంటూ ఉంటాడు. మీకు చెప్పబడిన విధంగా బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు 100 సార్లు లిఖించబడి ఉన్నాయి. కానీ కొంతమంది పేర్లు 1 సారి లేదా 2 సార్లు మాత్రమే లిఖించబడి ఉన్నవి. ఆ దేవుడు ఆ 1 సారి 2 సార్లు లిఖించబడినటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆ ప్రభు కల్పించారు. అలా కల్పించినటువంటి స్త్రీయే ఈ యొక్క అన్నా ప్రవక్తి. ఆమె ఎంచుకున్నదేంటి? ఆమె ఏమెంచుకున్నది? ఆమె ఎంచుకున్నదేంటి? ఎందుకు దేవుని యొక్క దృష్టిలో
ఆమె ఎంచబడినది, ఎందుకు దేవుని యొక్క దృష్టిలో ఆమె ఎంపిక చేయబడి అన్నది, ఎందుకు పవిత్రాత్మ దేవుడు ఆమె గురించి రాసినటువంటి ఈ యొక్క 3 మాటలలో ఆమెను పొందుపరిచాడు. ఎందుకు? ఏమి ఎంచుకున్నది ఆమె? దేవుని యొక్క సన్నిధిని ఎంచుకున్నది. దేవుని యొక్క సన్నిధిని ఎంచుకున్నది కాబట్టి ఆమె దేవుని యొక్క దృష్టిలో ఎంచబడినది. గొప్పతనము లేనటువంటి ఆ స్త్రీని కూడా ప్రభు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. కారణం ఏమిటంటే ఆమె దేవుని యొక్క సన్నిధిని ఎంచుకున్నది. మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు, మనం సంపద కలిగినటువంటి వారం కాకపోవచ్చు, మనం ఉన్నతమైనటువంటి స్థానము చేరుకున్నటువంటి వారం కూడా కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో ఆయనపై మనం విశ్వాసం ఉంచి ఆయన యొక్క సన్నిధిని మనం ఎంచుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ ప్రభు యొక్క దీవెన, కృప, ఆశీర్వాదము మనందరిపై ఉంటుంది. అంత అల్పమైనటువంటి ఒక అన్న అనేటువంటి ఒక స్త్రీని పవిత్రాత్మ దేవుడు శాశ్వతంగా బైబిల్లో శాశ్వత స్థానాన్ని ఇచ్చాడు కదా. కేవలం అన్న ప్రవక్తి, ఒక సాధారణమైనటువంటి స్త్రీ, ఒక విధవరాలు, తన భర్తతో కేవలం 7 సంవత్సరాలు మాత్రమే జీవించింది. అటువంటి ఆ స్త్రీకి దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నాడో చూడండి. మనకు అనిపించవచ్చు, పవిత్రాత్మ ప్రేరణ వలన ఈ బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది, దానిని రాసినటువంటి వారందరూ కూడా పవిత్రాత్మ ప్రేరేపించడం ద్వారా ఆ యొక్క దానిలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా పొందుపరచబడి ఉన్నాయి. అందువలనే ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడు, ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఒక్క అల్పాక్షరమైనను కూడా నెరవేరకుండా పోదు అని చెప్తూ ఉన్నాడు. అంటే అంత గొప్పగా పవిత్రాత్మ దేవుడు రాసినటువంటి ఆ యొక్క ప్రవక్తలకు కావచ్చు, లేకపోతే సువార్థికులు కావచ్చు, ఇంకా లేఖలు రాసినటువంటి దైవజనులకు కావచ్చు, వీరందరికీ కూడా ఆ పవిత్రాత్మ దేవుడు ఆ విధమైనటువంటి ప్రేరణను కలుగచేసి ఉన్నాడు. అటువంటి ప్రేరణ కలుగచేసినటువంటి ఆ పవిత్రాత్మ దేవుడు ఈ స్త్రీకి, ఎవరు? అన్నాకి శాశ్వతమైనటువంటి స్థానాన్ని బైబిల్ గ్రంథంలో ఇస్తూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి స్థానం ఎంచుకున్నది ఆయన యొక్క సన్నిధి. కేవలము ఆయన యొక్క సన్నిధిని ఆమె ఎంచుకున్నది కాబట్టి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, భర్త చనిపోయినా, ఒంటరిగా ఉన్నా, కుటుంబం ఏమీ లేకపోయినా, కుటుంబీకులందరూ కూడా విస్మరించిన, సంఘం అంతా కూడా ఆమెను వెబాసిన, అయినప్పటికీ కూడా ఆమె ఈయనను ఎడబాయలేదు, ఈయనను వదలలేదు, ఈయన యొక్క సన్నిధిని కాదనలేదు. అందువలన ఆ పవిత్రాత్మ దేవుడు ముందుగానే ప్రణాళికాబద్ధంగా ఆ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథంలో ఆమెను పొందుపరిచి ఆమెకు ఏ విధమైనటువంటి స్థానం ఇచ్చాడంటే శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. కానీ ఈనాటి ప్రపంచంలో ఈ యొక్క దేవుని యొక్క సన్నిధి అనేటువంటి పెద్ద సవాల్, అవునా కాదా? మనందరికీ కూడా దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది పెద్ద సవాల్. మీకే కాదు, నాకు, మనందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ, మరియు విశ్వాసులందరికీ కూడా. నేను కథోలికునని చెప్పుకునేటువంటి వాడికి, నేను క్రైస్తవునని చెప్పుకునేటువంటి వాడికి, నేను ఆయనను మాత్రమే అనుసరిస్తున్నాను అని చెప్పుకునేటువంటి వాడికి, నేను ఆయన యొక్క మాటనే ఆలకిస్తున్నానని చెప్పుకునేటువంటి వాడి అందరికీ కూడా దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది పెద్ద సవాలు. ఎందుకు అది పెద్ద సవాలు అంటే, మనకు ప్రార్థన చేయడానికి సమయం ఉండదు, దేవుని యొక్క సన్నిధికి రావడానికి సమయం ఉండదు, దేవునితో గడపటానికి సమయం ఉండదు, దేవునితో మాట్లాడటానికి సమయం ఉండదు, దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి సమయం ఉండదు, దివ్య బలిలో పాల్గొనడానికి సమయాన్ని ఎంచుకుంటాం. కనీసం ఆదివారం రావడానికి బలవంతంగా మనల్ని మనం ప్రేరేపించుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది అయితే రాను కూడా రారు. మనకు పేరుకి మాత్రం చాలామంది క్రైస్తవులు, కథోలికులు ఉంటారు, కానీ కనీసం వారంలో ఒక్కసారైనా సరే దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఇష్టపడి దేవుని దగ్గరికి వచ్చేటువంటి వారి యొక్క సంఖ్య మాత్రం బహు తక్కువ. ఇవన్నీ కూడా సవాళ్ళు. ఇంకా ఎందుకు మరి సమయం మనం దేనికి ఇస్తాం? మొబైల్స్కి ఇస్తాం సమయం. మొబైల్స్ సమయము పుష్కలంగా సమయం ఇస్తాం. నిద్ర వస్తున్నా సరే సమయం ఇస్తూనే ఉంటాం దానికి మాత్రం. అది ఎక్కడికి పోదు. అక్కడి నుంచి పొడవాటి వైర్ ఒకటి తీసుకొచ్చుకొని నువ్వు పనుకునేటువంటి స్థలంలో పెట్టేసుకుంటావు అన్నమాట దాన్ని దగ్గరికి. అది అక్కడ కూడా ఉండగలదు, అక్కడ కూడా ఛార్జ్ ఎక్కగలదు, కానీ దాన్ని అక్కడ వదిలేస్తామా? వదిలేయం. మనం పక్కనే పెట్టేసుకుంటాం, మన పక్కనే పెట్టుకుంటాం. ఇంకా సోషల్ మీడియాకి సమయం ఇస్తాం, ఇన్స్టాగ్రామ్కి సమయం ఇస్తాం, కానీ ఉపయోగపడే వార్తలు చదువుతామా? అవి చదవం. ఉపయోగపడేటువంటి వార్తలను ప్రమోట్ చేస్తామా? అవి చేయం.
ఉపయోగపడినటువంటివి, ఇతరులు ఎవరైనా కించపరిచినవి, ఇతరులకు ఎవరికైనా నాశనం చేసినవి, వాటిని మాత్రం ఫార్వర్డ్ చేస్తాం. వాటికి మాత్రం మనకి కావలసినటువంటి సమయం ఉంటుంది. వినోదాలకి పుష్కలంగా సమయం ఉంటుంది. అందువలన ప్రభు ఈ రోజున ఆమెను చూపిస్తూ మనందరికీ కూడా ఒక ప్రశ్న ఇస్తూ ఉన్నాడు. నీ హృదయంలో నాకు కాస్త స్థానం ఉన్నదా అని చెప్తున్నాడు. నీ హృదయంలో నాకు కాస్త చోటు ఉన్నదా అని చెప్పేసి ఆ ప్రభు అడుగుతున్నాడు. అన్నా ప్రవక్త హృదయంలో దేవునికి చోటు ఇచ్చింది. అన్నా ప్రవక్తి ఆమెకు సమయం ఇచ్చింది. చాలామంది ప్రబుద్ధులు ఈ మాట విని ఏమంటారు తెలుసా? ఆమె కాలంలో మొబైల్స్ లేవండి. ఇప్పుడు వచ్చాయి మొబైల్స్. ఆమె కాలంలో, అన్నా ప్రవక్తి కాలంలో మొబైల్స్ లేవు, కానీ ఇప్పుడు మాత్రం మొబైల్స్ ఉన్నాయి. ఈ విధమైనటువంటి కుంటి సాకులు మాత్రం మనం చాలా చక్కగా చెప్తూ ఉంటాం. చాలామంది కానుకలు ఇస్తున్నాను, ఆయనకి సేవలు చేస్తున్నాను, లేకపోతే దానం చేస్తున్నాను, ఇంకేం కావాలి అనుకుంటారు. నీ కానుకలు అక్కర్లేదు, నీ సేవలు కూడా అక్కర్లేదు, ఆ తర్వాత నీ దానం కూడా అక్కర్లేదు. ఆయనకి నీవు కావాలి, నేను కావాలి, మనం కావాలి ఆయన. అది ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు. అన్నా ప్రవక్తి జీవితంలో 3 సత్యాలు, 3 వచనాలు, లేదా 3 ప్రవచనాలు, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆమె దేవుని కోసం జీవించింది. ఇంకొకటి, ఆమె దేవుని కోసం నిరీక్షించింది. మూడవది, ఆమె దేవుని గురించి ప్రకటించింది. అలా దేవుని కోసం జీవించడానికి, దేవుని యందు నిరీక్షించడానికి, తర్వాత దేవుని గురించి ప్రకటించడానికి ఆమె ఎంచుకున్నటువంటి స్థానం ఏమిటి? ఆయన యొక్క సన్నిధి. ఆయన యొక్క సన్నిధిని ఆమె ఎంచుకున్నది. ప్రభు ఎప్పుడు కూడా గొప్ప పరిచర్య చేసేవారే కాదు, నిశ్శబ్దంగా విశ్వాసంగా సన్నిధిలో నిలిచేవారు కూడా ఆయన యొక్క దృష్టిలో అమూల్యమైనటువంటి వారు. గొప్ప గొప్ప పరిచర్యలు చేయాల్సినటువంటి అవసరము లేదు, కానీ చాలా నిశ్శబ్దంగా, చాలా విశ్వాసంగా ఆయన యొక్క సన్నిధిలో నిలిచినటువంటి వారు ఆయనకు అమూల్యులు, అనగా అమూల్యమైనటువంటి వారు, ప్రసన్నులు. వారి పట్ల ఆయన చాలా ఆనందపడతాడు. నిశ్శబ్దంగా విశ్వాసంగా ఆయన యొక్క సన్నిధిలో ఉండేటువంటి వారు ఆయన దృష్టిలో అమూల్యమైనటువంటి వారు, అమూల్యులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంత గొప్ప స్థానాన్ని ఆ ప్రభు మనకిస్తూ ఉంటాడు. ఈ మాట విన్నప్పుడు కొంతమంది తల్లులకు, కొంతమంది తండ్రులకు, కొంతమంది వృద్ధులకు కాస్త ఓదార్పు కలుగుద్ది. ఎందుకో తెలుసా? ప్రపంచం మనల్ని గుర్తించకపోవచ్చు, కుటుంబం మనల్ని గుర్తించకపోవచ్చు, నీ కుటుంబం కోసం నువ్వు చేస్తున్నటువంటి పనులను వారు గుర్తించకపోవచ్చు, నీ కుటుంబం కోసం నువ్వు చేస్తున్నటువంటి త్యాగాలను వారు గ్రహించకపోవచ్చు, నీవు కార్చేటువంటి కన్నీళ్లను కూడా వాళ్ళు గమనించకపోవచ్చు. ప్రభువు మాత్రం వాటన్నిటిని కూడా గమనిస్తూనే ఉంటాడు. అది మనం గుర్తించవలసింది. ప్రవచించేటువంటి వారి మీదనే సంఘం యొక్క ఉనికి ఆధారపడదు. నిశ్శబ్దంగా సంఘం కోసం ప్రార్థించేటువంటి వాళ్ళు, విశ్వాసంగా దేవుని యొక్క సన్నిధిలో సంఘాన్ని బలపరచమని ప్రాధేయపడి అడిగేటువంటి వాళ్ళు, వారి వలన కూడా ఒక సంఘం నిలబడుతుంది. కొంతమంది కొన్ని సంఘాలకు చాలా సేవలు చేస్తూ ఉంటారు, చాలా పరిచర్యలు చేస్తూ ఉంటారు, చాలా సహాయాలు చేస్తూ ఉంటారు, సంఘం యొక్క అభివృద్ధికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో అవన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉంటాయి. ఎవరు అభినందించరు, ఎవరు కూడా ప్రోత్సహించరు, వారందరూ కూడా నిందిస్తారు, అవమానిస్తారు, అవహేళన చేస్తారు, ఒక విధమైనటువంటి నిందారోపణ చేస్తారు. అటువంటి వారికి ప్రభు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆయన మాత్రం మనలను ఎప్పుడు కూడా విడవడు అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని మనకిస్తూ ఉన్నాడు. వారు వేదికపై మాట్లాడకపోవచ్చు, పెద్ద గళాలు వేసుకొని పాటలు పాడకపోవచ్చు, కానీ వారు చేసేటువంటి ప్రార్థనలు, వారు చేసేటువంటి కన్నీటి ప్రార్థనలు, వారు చేసేటువంటి ఉపవాసాలు సంఘాన్ని నిలబెడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ అన్నా ప్రవక్తి మౌనంగా దేవుని కోసం నిరీక్షించి, దేవుని కోసం ఆరాటపడుతూ, ఆయన యొక్క రాక కోసం ఆరాటపడుతూ ఆమె దేవుణ్ణి ప్రకటించింది. వీటన్నిటికీ కారణం ఆమె ఎంచుకున్నటువంటిది దేవుని యొక్క సన్నిధి. ఆ దేవుని యొక్క సన్నిధిలో అవన్నీ కూడా లభించడం జరిగి ఉన్నాయి. చాలామంది ఉంటారు సంఘాల కోసం ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, మీరు అందరూ కూడా చాలామంది ఉంటారు.
మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు, మా సంఘం బాగుగా ఉండాలని ప్రార్థన చేస్తారు, మా సంఘం బలపడాలని ప్రార్థన చేస్తుంటారు, మా సంఘం ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేస్తుంటారు. మీరు బహుశా ఇక్కడికి వచ్చేసి ప్రసంగాలు చెప్పకపోవచ్చు, స్టేజ్ మీదకి ఎక్కి ప్రవచనాలు చెప్పకపోవచ్చు, లేదా కీర్తనలు కీర్తించకపోవచ్చు, గొప్ప గొప్ప పాటలు పాడకపోవచ్చు, కానీ మౌనంగా మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు. అవన్నీ కూడా వృధా కావు అని చెప్పేసి అన్న ప్రవక్తి ఉదాహరణ ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మౌనంగా చేసేటువంటి ప్రార్థన, కన్నీరు కార్చి చేసేటువంటి ప్రార్థన, ఉపవాసాలు ఉండి చేసేటువంటి ప్రార్థన, అవన్నీ కూడా ఫలిస్తాయి. అవి తప్పనిసరిగా ఫలించి తీరుతాయి అని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 36వ వాక్యం. అప్పుడు అచ్చట అన్నమ్మ అనేది ప్రవక్తి వెండెను, ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక, ఆమె కడువృద్ధురాలు, వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసెను. వాక్యంలో 3 విషయాలు రాస్తూ ఉన్నాడు. కానీ అన్న అనే ఒక ప్రవక్తి ఉండెను అని అంటే సరిపోయేది కదా. లూకా సువార్త రాసేటప్పుడు లూకా సువార్తికుడు అన్న అనే ఒక ప్రవక్తి ఉండెను అంటే సరిపోయేది. ఆమె దేవుణ్ణి దర్శించింది, ఆయన గురించి ప్రకటించింది, ఈ విషయాలని చెప్తే సరిపోయేది. కానీ ఆయన ఏమి రాస్తున్నాడు? ఆమె యొక్క గోత్రం రాస్తున్నాడు, ఆమె పేరుతోటి పాటు తన యొక్క తండ్రి యొక్క పేరు కూడా రాస్తూ ఉన్నాడు. దేనికి రాయబడి ఉన్నది? ఎందుకు పవిత్రాత్మ దేవుడు లూకా సువార్తికుడిని అంతగా ప్రేరేపించాడు ఈమె యొక్క పుట్టుపూర్వత్రాల గురించి రాసేటట్లుగా ఎందుకు ప్రేరేపించాడు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఆమె పేరు అన్న, ఆమె యొక్క గోత్రం ఆషేరు గోత్రం, ఆమె యొక్క తండ్రి పేరు ఫనూయేలు. ఈ 3 విషయాల్లో ఆమె యొక్క జీవిత రహస్యం దాగి ఉంది. ఈ 3 మాటల్లో, ఆమె పేరులో, ఆమె యొక్క గోత్రం పేరులో, మరియు ఆమె యొక్క తండ్రి పేరులో ఆమె యొక్క జీవిత రహస్యాన్ని పవిత్రాత్మ దేవుడు పొందుపరిచించాడు. ఎలా పొందుపరిచించాడు అన్నటువంటి దాన్ని మనం కొద్దిసేపు ధ్యానిస్తే, అన్న అంటే అర్థం కృప అని అర్థం. అన్న అంటే అర్థం కృప అని అర్థం, లేదా దేవుని యొక్క అనుగ్రహం అని అర్థం, లేదా దేవుని యొక్క దయ అని కూడా చెప్తారు కొంతమంది. కానీ దేవుని యొక్క కృప, అన్న అంటే కృప అని అర్థం. మనకిద్దరు అన్నాలు ఉన్నారు. ఒకరేమో పాత నిబంధనకు సంబంధించినటువంటి అన్న, రెండో ఆవిడ నూతన నిబంధనానికి సంబంధించినటువంటి ఆవిడ. ఇక పాత నిబంధనలో హన్నా అని పలుకుతాం. ఆమె ప్రార్థించింది, ప్రార్థించగా ఆమెకి ఎవరు పుట్టారు? సమూయేలు పుట్టాడు. ఆ సమూయేలుని దేవునికి సమర్పించింది, దేవుని స్తుతించి ఆరాధించడం ప్రారంభించింది. ఇక్కడ నూతన నిబంధనలో చూసినట్లయితే ఈ అన్న కూడా, ఆమె కూడా ప్రార్థనా జీవితాన్ని జీవించింది, ఆ ప్రభువుని స్తుతించింది, ప్రభువుని ప్రకటించింది. అది ఈ యొక్క అన్న చేసినటువంటిది. మరి ఈ యొక్క ఇద్దరు కూడా ప్రార్థనలో చాలా గొప్పవారని చెప్పాలి మనం. ఇద్దరు కూడా ప్రార్థించారు, ఇద్దరు కూడా దేవుణ్ణి స్తుతించారు. దేవుని కృపను పొందినటువంటి వ్యక్తులలో మనకు కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఏమిటంటే, వారిలో ప్రార్థన ఉంటుంది, వారిలో వినయం ఉంటుంది, వారు సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటారు. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుని విశ్వసించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క కృపను పొందినటువంటి వాళ్ళు చేసే పనులు ఏంటో తెలుసా? వారిలో ప్రార్థనా జీవితం జీవిస్తారు, వినయంగా ఉంటారు, సాక్ష్యం ఇస్తూ ఉంటారు, వారి యొక్క జీవితమే సాక్ష్యంగా మార్చుకుంటూ ఉంటారు. అన్న తన యొక్క స్వశక్తితో నిలబడలేదు, కానీ దేవుని యొక్క కృపతో నిలబడినది, దేవుని యొక్క కృపతో దేవుని యొక్క సన్నిధికి చేరింది. మనము కూడా ఆమెలాగా దేవుని యొక్క సన్నిధికి చేరగలమేమో ఒకసారి ఆలోచించాలి ఈ రోజున. ఆమె యొక్క గోత్రం, ఆ గోత్రం ఏంటి? ఆషేరు గోత్రం. ఈ యొక్క ఆషేరు అనేటువంటి పదానికి కూడా కొంత అర్థం ఉంది. సౌఖ్యం అనే అర్థం ఆషేర్ అంటే, లేదా ధన్యుడు అనే అర్థం ఆషేర్ అంటే, ధన్యుడు అనే అర్థం. ఇంకా తాను సంతోషవంతుడని కూడా దాని యొక్క అర్థం. ఆశీర్వాదాల గోత్రముతో నిండి వచ్చినటువంటి అన్న ఆశీర్వాదాలకు మూలమైనటువంటి యేసును మొదట చూసింది. ఆషేరు గోత్రం కదా, అంటే ఆశీర్వదింపబడినటువంటి వారు అని అర్థం. అది అంటే ఆశీర్వాదాల గోత్రము నుండి వచ్చినటువంటి అన్న ఆశీర్వాదాలకు మూలమైనటువంటి యేసుని చూసింది. ఆయన కదా ఆశీర్వాదాలకు మూలం. అందువల్ల ఆయన దగ్గరికి మనం అందరం వస్తూ ఉన్నాం. ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని కదా
మనం అందరం కూడా ఆయన దగ్గరకు వస్తూ ఉన్నది. అటువంటి ఆశీర్వాదాల గోత్రం నుంచి వచ్చినటువంటి యొక్క అన్న చివరికి ఆశీర్వాదాలకే మూలమైనటువంటి ఆ ప్రభువుని కన్నులారా చూచింది. అంత అంతరార్థంతో బహుశా ఆ పవిత్రాత్మ దేవుడు 3 వాక్యాలను ప్రవచించి ఉంటాడు. ఎందుకు ఆషేరు అంటే ఆశీర్వాదము అని చెప్పబడుతుందంటే, యాకోబు ఆ యొక్క అగ్గాన్ని లేదా ఆ యొక్క తెగని ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా మోషే కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరెవరు ఆశీర్వదిస్తారు? యాకోబు మరియు మోషే. ఈ ఆషేరు వంశం ఎవరి నుంచి వచ్చిన వంశం అది? ఆషేరు ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మందిలో 8వ వాడు ఆషేర్. ఒట్టిగా రాయలేదు పవిత్రాత్మ దేవుడు ఆ 3 పేర్లు ఇక్కడ. ఆ ఆషేరు అనేటువంటి ఆయన 8వ కుమారుడు యాకోబుకి. అటువంటి ఆయన ఆశీర్వదిస్తాడు యాకోబు. ఏమని ఆశీర్వదిస్తాడంటే ఆదికాండం 49:20లో ఆషేరు భూముల్లో మంచి పంటలు పండును, అతడు తన యొక్క గడప దొక్కిన వారికి రాజభోజనం పెట్టును అని చెప్పి ఆశీర్వదిస్తాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయనకి ఇస్తాడు. మన యొక్క భూముల్లో మంచి పంటలు పండుతాయి. ఆయన యొక్క గడప తొక్కినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఆయన ఎటువంటి భోజనం పెడతాడట? రాజభోజనం పెడతాడట. అంత గొప్ప దీవెనను తండ్రి అయినటువంటి యాకోబు ఆషేరు పైన కురిపిస్తూ ఉంటాడు. అందరిని అదే విధంగా ఆశీర్వదించడు ఆయన. 12 మందిని ఆ విధంగా ఆశీర్వదిస్తాడా? ఆ విధంగా ఆశీర్వదించడు. కానీ ఈయనను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈ విధంగా. ఆయన యొక్క మొదటి భార్యకు ఉన్నటువంటి దాసి ద్వారా కలిగినటువంటి సంతానం. అటువంటి ఆయనను ఆషేరు అని పేరు పెట్టి అతన్ని దీవిస్తూ ఉన్నాడు. మోషే కూడా దీవిస్తాడు. మోషే కూడా ఈ యొక్క ఆషేరుని దీవిస్తాడు, ఆషేరు యొక్క వంశాన్ని. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 24-25 వాక్యాలు చూసినట్లయితే, ఆషేరు తెగను గూర్చి అతడిట్లు పలికెను, అన్ని తెగల కంటేను ఆషేరు అధికముగా దీవించబడెను. సోదరులలో ఆ తెగవారు అగ్రగణ్యులు. వారి పొలమున ఒలీవు తోటలు పెంపొందును. వారి పట్టణము ఇనుప కవాటములతోనూ ఇత్తడి కవాటములతోనూ సురక్షితముగా ఉండును. కలకాలము వారు భద్రముగా జీవించుదురుగాక అని చెప్పేసి మోషే దీవిస్తాడు. ఆ యొక్క వాక్యము ఆశీర్వాదాల గోత్రముతో నిండినటువంటి ఆ స్త్రీ అన్న ఆశీర్వాదాలకు పాత్రుడైనటువంటి ఈ ప్రభువుని దర్శిస్తూ ఉన్నది. తన ఒక సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాట వినరు యొక్క ఆషేరు తెగ సంబంధించినటువంటి వారు. అందువలన వారి యొక్క ఉనికి, వారి యొక్క గొప్పతనం, వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము అంతా కూడా పోతుంది. చరిత్రలో వారు కనుమరుగైపోతున్నారు. కానీ కనుమరుగైపోతున్నటువంటి వారిని కూడా పవిత్రాత్మ దేవుడు కాచి కాపాడుతాడు అని చెప్పబడడానికి ఇదొక సందర్భం. మనుషులు నిన్ను మర్చిపోవచ్చు, పరిస్థితులు నిన్ను మర్చిపోయేటట్లా చేయవచ్చు, సంఘం కూడా నిన్ను మర్చిపోవచ్చు, నీ కుటుంబం కూడా నీకు విలువ ఇవ్వకపోవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం నిన్ను విడవడు, ఎడబాయడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ యొక్క ఆషేరు యొక్క వంశాన్ని కనుమరుగు చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ దేవుడు కనుమరుగు చేశాడా? ప్రపంచం దృష్టిలో అది కనుమరుగైపోయింది. కానీ దేవుని దృష్టిలో అది కనుమరుగు కానే కాలేదు. ఎందుకంటే ఎక్కడో పూర్వ నిబంధనలో చెప్పబడినటువంటి ఆషేరు వంశం గురించి నూతన నిబంధనలో ఒకే ఒక మాటతోటి ఆషేరు వంశస్థురాలు అన్న అని చెప్పటం, ఆ యొక్క మాట ద్వారా ఆ జాతి కనుమరుగు కాలేదు. దేవుడు ఆ యొక్క జాతికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అలా నిలబెట్టాడు అన్నటువంటి విషయాన్ని ఆ ప్రభు మనకు అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. కాలగమనంలో ఆ యొక్క ఆషేరు వంశం అంతా పోద్ది అనుకున్నారు, వంశము కనుమరుగు అవుతుంది అనుకున్నారు. కానీ పవిత్రాత్మ దేవుడు లూకా సువార్తికుని ద్వారా అన్న ప్రవక్తి, ఆషేరు వంశస్థురాలు ఫనీయేలు పుత్రిక అని చెప్పి రాయటం ద్వారా కనుమరుగైపోతున్నటువంటి, అందరూ మర్చిపోతున్నటువంటి ఆ యొక్క వంశం గురించి ఆ ప్రభు వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము ఆ విధంగా కొనసాగుతుంది అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఆమె ఎవరి పుత్రిక అని చెప్పాం? ఫనూయేలు పుత్రిక. ఫనూయేలు అంటే దేవుని యొక్క ముఖము అని అర్థం. ఫనూయేలు అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ముఖము లేదా దేవుని యొక్క ముఖాన్ని చూశాను అని అర్థం. తండ్రి పేరు దేవుని యొక్క ముఖం, కుమార్తె పేరు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధిలో.
చివరికి ఆమె చూసింది శరీరధారి అయినటువంటి దేవుని యొక్క ముఖాన్ని చూసింది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపతో జీవించింది. ఆ కృపతో నిండి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆమె శరీరధారి అయినటువంటి క్రీస్తునాథుడిని తల్లి మరియా జోజప్ప గారులు తీసుకొచ్చినప్పుడు ఆమె కనులారా చూచి స్తుతించి ఆరాధించడం ప్రారంభించింది. ఇది పవిత్రాత్మ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం. దేవుని యొక్క ముఖాన్ని చూడాలని కోరిక గలివారు చివరికి క్రీస్తుని నిజంగా చూడగలుగుతారు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాక్యంలో 5వ అధ్యాయం 8వ వాక్యం మత్తయి శుభవార్తలో, హృదయ శుద్ధి వాళ్ళ వారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించు అన్న ప్రవక్తి హృదయ శుద్ధి కలిగింది కాబట్టి ఎవరిని దర్శించింది? ఆమె దేవుని దర్శించింది. ఆమె హృదయ శుద్ధి కలిగి జీవించింది. చివరికి ఎవరిని దర్శించింది? సాక్షాత్తు శరీరధారి అయినటువంటి క్రీస్తునాథుని చేతుల్లో ఎత్తుకొని దర్శించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ ప్రభు ఆమెకు వసుగుతూ ఉన్న 3 పేర్లు ఒకే సందేశం. అన్న అంటే కృప, ఆషేర్ అంటే ధన్యుడు, ఫనుయేలు అంటే దేవుని యొక్క ముఖం. ఈ మూడింటిని కలిపితే ఏమవుతుందంటే దేవుని కృపతో జీవించేవారు ధన్యులు, వారు చివరికి దేవుణ్ణి కనులారా చూస్తారు. అది దాని యొక్క అర్థం. అన్న అంటే కృప, ఆషేర్ అంటే ధన్యుడు, మూడవది ఏంటి? ఫనుయేలు అంటే దేవుని యొక్క ముఖము. దేవుని కృపలో జీవించేటువంటి వారు ధన్యులు. ఆమె దేవుని యొక్క కృపలో జీవించింది కాబట్టి ఆమె ఎవరు? ధన్యురాలైనది. నీవు నేను దేవుని యొక్క కృపలో జీవించినట్లయితే మనమందరం ఎవరమవుతాము? ధన్యులం అవుతాము, ధన్యురాలము, ధన్యులం అవుతూ ఉంటాం. అటువంటి ధన్యత పొందుకున్నటువంటి వారికి దేవుడిచ్చేటువంటి భాగ్యం ఏమిటి? చివరికి దేవుని యొక్క ముఖాన్ని కనులారా గాంచేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు. అన్న దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని యొక్క ధన్యురాలుగా జీవించింది. చివరికి శరీరధారి అయినటువంటి క్రీస్తునాథుని కనులారా చూచింది. ప్రియ సహోదరి సహోదరులారా, అలానే మనము కూడా అటువంటి అనుగ్రహాన్ని పొందుకోవాలని సిమియోను చేస్తూ ఉంటాడు ఒక ప్రార్థన. నా కన్నులు నీ యొక్క నిరీక్షణను చూచుచున్నవి అని చెప్పేసి, ఆ కనులతో నీ రక్షణమును చూచుచున్నాను అంటున్నాడు. అవునా? మరి ఈమె అదే పలుకుతూ ఉన్నది. చివరికి ఏమని పలుకుతున్నది? నా కన్నులతో నీ రక్షణమును చూచుచున్నాను అని చెప్పేసి ఆ ప్రభు ఇచ్చినటువంటి రక్షణను పొందుకున్నది. సిమియోన్ అంటాడు కదా, ఇక చాలు ఈ జీవితం అంటాడు ప్రభువుని చూసిన అంటని. అటువంటి అర్థంతో ఆమె కూడా అంటుంది, నా కనులారా నా ప్రభువుని నేను కాంచి ఉన్నాను అని చెప్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పవిత్రాత్మ దేవుని యొక్క కృప వలన మనమందరము కూడా అన్న ప్రవక్తి వలె కృపలో జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిని అంటిపెట్టుకొని జీవిస్తూ ధన్యులుగా జీవిస్తూ దేవుని కనులారా గాంచేటువంటి భాగ్యమును మనందరికీ కలుగచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ